భారతదేశ సినీ రికార్డులను అత్యంత కర్కశంగా చెరిపేస్తున్న బాహుబలి ప్రభంజన మహత్యమేమో కానీ వరుసగా భారీ ప్రాజెక్టులకు అంకురార్పణ జరుగుతుంది. మొన్నేమో మోహన్ లాల్ మహాభారతం అంటే నిన్నటికి నిన్న అల్లు అర్జున్ రామాయణం అన్నాడు. బడ్జెట్ లెక్కల్లో నిక్కిచ్చిగా వ్యవహరించే అల్లు అరవింద్ మరో 2 నిర్మాతలతో కలిసి తెలుగు, తమిళం, హిందీలో ఈ ప్రాజెక్ట్ని ప్లాన్ చేస్తున్నాడు. నిర్మాత ఎలాగో అల్లు అరవిందే కనుక హీరో పాత్ర మెగా కాంపౌండ్ని దాటి మరొకరి చేతికి పోదన్నది నిర్వింతాంశం. కానీ రాముడి పాత్రకు వస్తే ఎంత క్షత్రియుడైనా వీరాది వీరుడైన మన భారతీయ సినిమాల్లో రామ, కృష్ణ, విష్ణు పాత్రధారులకు మీసం తీసేయడం తప్పనిసరి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో మొదలుపెట్టి బన్నీ, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్లకు రామ, లక్ష్మణ క్యారెక్టర్లకు సరిపోతారా అన్నదే టాలీవుడ్ జరుగుతున్న చర్చ. పవన్ కళ్యాణ్తో అల్లు గారికి ఏమాత్రం స్వస్తంబంధాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఇక తెలుగు మార్కెట్లో అత్యంత క్రేజ్ ఉన్న ఏ తెలుగు హీరోని తీసుకున్నా మీసం తిప్పేందుకే కాక తీసేందుకు కూడా సిద్ధంగా ఉండేది నందమూరి హీరోలే. లెజెండ్ బాలకృష్ణ ఇప్పటికే బాపు రామునిగా అంతగా నప్పలేదు. ఇక రాముని క్యారెక్టర్కు యంగ్ టైగర్ తప్ప మరో ఛాయిస్ లేదని, ఈ ప్రాజెక్టు సక్సెస్ కావాలంటే అల్లు ఇక ఎన్టీఆర్ ఇంటి తలుపులు కొట్టక తప్పదన్న చర్చలు జరుగుతున్నాయి. ఇక రావణాసురుని క్యారెక్టర్కు బల్లాల దేవుడిని ఎంపిక చేస్తారన్నది వినికిడి. ఏది ఏమైనా అల్లు గారు స్వయంగా మరోసారి ప్రకటిస్తే తప్ప ఈ ఊహాగానాలకు తెరపడదు. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోల్డెంత న్యూస్ బోల్డ్గా.